ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం పథకంలో భాగంగా 23.75 కోట్ల వ్యయంతో మంజూరు చేసిన క్రిటికల్ కేర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఆరోగ్య సేవలు మరింత విస్తృతపరచడానికి అవసరమైన ఆసుపత్రులు భవనాలు నిర్మిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వాటిలో సిబ్బందిని నియమించి ఆరోగ్య సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి రాజా నరసింహ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో జరిగిందని పేర్కొన్నారు. కేర్ సెంటర్ మంజూరు కావడం, దాన్ని ఇప్పటికే ప్రధానమంత్రి గారు వర్చువల్ ద్వారా ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. ఈరోజు కేవలం ఇక్కడ పనులు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో మరి పనులు ఎంతవరకు వచ్చినాయనే ఆలోచనతోని ఇక్కడికి రావడం జరిగింది. మరి అదేవిధంగా నర్సింగ్ కాలేజ్, హాస్టల్ దానికి కూడా దాదాపు 25 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 70%, రాష్ట్ర ప్రభుత్వం 30% వాటాగా మరి ఇప్పటికే ఆ పనులు కూడా ప్రారంభమే. దాదాపు ఒక 50% పనులు పూర్తయినట్టు అధికారులు ఇప్పటికే సమాచారం ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ రాష్ట్రానికి చేయాల్సినటువంటి సాయంలో ఎక్కడ ఏ ఒక చిన్న ఉత్తరం రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం అంత తొందరగా స్పందిస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జిల్లా ప్రజలందరి తరఫున, కేంద్ర ప్రభుత్వం ఎన్ని బిల్డింగ్లు ఇచ్చినా, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా, ఇక్కడ డాక్టర్లని ఇవ్వాల్సినటువంటి బాధ్యత, మిగతా సిబ్బందిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా, సీతక్క గారికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు మొన్న చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఆదిలాబాద్ సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. వారు కూడా పాజిటివ్గానే గత ప్రభుత్వం చేసిన తీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వ్యవహరించాం, మీ ఆదిలాబాద్ జిల్లాకు అన్ని రకాలుగా న్యాయం చేసే బాధ్యత మాది అని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా పార్టీలు ఏవైనా, ఏ పార్టీ ద్వారా ప్రభుత్వాలు ఏర్పడ్డా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల బాధ్యత ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించడం, ప్రజల బాధల్ని దూరం చేసే విధంగా ప్రయత్నం చేయడం. దానిలో భాగంగానే ఈ జిల్లాలో అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు అమల్లో ఉన్నాయి, అదేవిధంగా కొన్ని నిర్మాణంలో కూడా కొన్ని ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో వినియోగించుకోవాలా. ఇక్కడ కావాల్సిన డాక్టర్ల కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉన్నది. కాబట్టి మరి అదేవిధంగా సంబంధిత ఇంజనీర్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సంబంధిత కాంట్రాక్టర్లకు కూడా నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, సాధ్యమైనంత తొందరగా నిర్ణీత సమయంలో బిల్డింగ్ని పూర్తి చేసి మరి అందజేయాల్సిందిగా